పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. హల్లెలూయా. క్రీస్తు మరణాన్ని జయించారు. మరణానికి తనపై ఆధిపత్యం లేదని నిరూపించారు. జ్ఞానవాణి వీక్షితులందరికీ శుభోదయము. ఈరోజు ధ్యానాంశము, నీలోని ప్రభు ప్రత్యక్షతను గ్రహించు. నీలోని ప్రభు ప్రత్యక్షతను గ్రహించు. మనం మన దైనందిన ఆధ్యాత్మిక జీవిత ప్రయాణంలో యేసు ప్రభు ప్రత్యక్షతను గుర్తించగలుగుతున్నామా అని ఆలోచిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం ఇస్తామేమో. అవును, మన జీవిత ప్రయాణంలో మనం వేసే ప్రతి అడుగులో, చేసే ప్రతి పనిలో ప్రభు ఎల్లప్పుడూ మనలోనే ఉంటారు. అనేక విధాలుగా మనకు దర్శనమిస్తారు. మనం దీనిని కొన్నిసార్లు గమనించలేకపోవచ్చు. ఆయన ఉనికిని మనం గ్రహించాలంటే, ఆయన అనుభూతిని మనం పొందాలంటే అది ఆయనతో మనకున్న అనుబంధాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. ఈనాడు మగ్దలా మరియమ్మకు యేసు ప్రభువుతో ఉన్న ఆత్మీయ అనుబంధం వలన ఆమె ఆయనను ప్రభు శ్రమల నుండి శిలువ మరణం వరకు వెంబడించింది. తన జీవితాన్ని మార్చిన ప్రభు కోసం తహతహలాడింది. చెప్పిన మాటను తప్పకుండా చెప్పినట్లు చేస్తాడు అని విశ్వసించిన ఆమె సమాధి యొద్దకు పరిగెత్తింది. ప్రభు కనిపించలేదు. అయినా ఆమె కంగారు పడలేదు, కలవరపడలేదు, ఇంకా తన ఆశను చంపుకోలేదు. ప్రభువును కలుసుకునే వరకు నేను ఇక్కడే ఉంటా అన్నట్లుగా ఆమె అక్కడే సమాధి వెలుపల ఏడుస్తూ ఉంది. యేసుని చూడాలి అనే ఆశతో ఆయన కోసం నిరీక్షించింది. ఎప్పుడైతే యేసు మరియా అని పిలిచారో ప్రభు స్వరాన్ని విన్నటువంటి ఆమె ఆనందానికి అవధులు లేవు. అదే ఆనందంతో ప్రభు ఉత్థానాన్ని శిష్యులందరికీ తెలియజేసింది. యేసు ప్రభు సర్వాంతర్యామి. ఆయన ఎల్లప్పుడూ మనలో ఉంటారు, మనలోనే ఉంటారు. మనం ఎటు వెళ్ళినా మనతో నడుస్తారు. మన సంతోషంలో మనతో పాటు తాను ఆనందిస్తారు. మనం దుఃఖంలో ఉన్నప్పుడు మనల్ని ఓదారుస్తారు. మనం పశ్చాత్తాపపడితే క్షమిస్తారు. మన కష్టాల్లో తోడుంటారు. మన నిరీక్షణలో అభయమిస్తారు. మన పని పాటల్లో తన చేయి అందిస్తారు. కానీ మన జీవితంలో చాలా సందర్భాలలో ప్రభు ఉనికిని, ప్రత్యక్షతను గ్రహించలేకపోతున్నాం. ఎందుకంటే ఆయనతో మనకున్న ఆత్మీయ బంధం అంతే బలంగా లేదు అని అర్థం. కాబట్టి ఈ ఆధ్యాత్మిక బంధాన్ని పెంపొందించుకోవాలి. ప్రతిరోజు దివ్య పూజలో పాల్గొనాలి. మనకంటూ ప్రార్థనా సమయం ఉండాలి. తరచూ దివస ప్రసాదం స్వీకరించాలి. పరిశుద్ధ గ్రంథాన్ని పఠించాలి. అప్పుడే ప్రభువుతో మనం ఆత్మీయంగా బలపడగలం. మగ్దలా మరియమ్మ ఉత్థాన ప్రభువును వెతికింది. ఆయన స్వరాన్ని విన్నది. ఇది కేవలం ఆయనకు ఉన్న ఆత్మీయ బంధం మాత్రమే. మరి మనకు ఉత్థాన ప్రభు దర్శన భాగ్యం కావాలంటే ఆయనతో ఆత్మీయ బంధాన్ని నిర్మించుకోవాలి. మనలోని ప్రభు ప్రత్యక్షతను గ్రహించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు మరణాన్ని జయించారు. మరణానికి తనపై ఆధిపత్యం లేదని నిరూపించారు. పునరుత్థానానికి మనందరినీ అర్హులను చేశారు. హల్లెలూయా, హల్లెలూయా.